హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో తన రూమ్లో కృష్ణ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అది చూసి తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వైష్ణవి ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఇంత కోపంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి వైష్ణవి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి చాలా కోపంగా వెన్నెల వైపుకు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావు వెన్నెల, నేను ఇష్టపడుతుంది కూడా నువ్వు ఇష్టపడుతున్నావేమో అని నాకు డౌట్గా ఉంది. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కూడా ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఏంటి వెన్నెల, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నావు, నేను ఇష్టపడే వ్యక్తి నువ్వు కూడా ఇష్టపడుతున్నావా ఏంటి, ఇప్పుడే నిజం చెప్పు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలా అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవికి చాలా కోపం వచ్చేసి, ఏంటి అంత మౌనంగా ఉంటున్నావు, నేను ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పవేంటి, చెప్పు, నీ కృష్ణని ప్రేమిస్తున్నావా, నేను ప్రేమిస్తున్నట్లుగానే నువ్వు కూడా కృష్ణని ప్రేమిస్తున్నాను అంటే చెప్పు ఇక్కడే అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన వైష్ణవి మాత్రం నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసిపోతుంది అని చెప్పేసి అక్కడున్న వెన్నెలని చూస్తూ ఉండిపోతుంది.